హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. ఆ పరమశివుని ఆశీస్సులతో అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ రోజైతే మంచి రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చేసాను. అదే రాగి పిండితో ఉండ్రాల పాయసం అండి. సో జనరల్గా ఈ ఉపవాసం జాగరణ ఉన్న రోజు మనం ఉపవాసం వదిలిన తర్వాత ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకుంటాం కదా, ఆ ఫ్రూట్స్తో పాటు ఈ స్వీట్ని కూడా ట్రై చేయండి. సరికొత్తగా చాలా బాగుంటుంది. అన్నిటికన్నా మించింది ఏంటంటే చాలా హెల్దీ. ఎంత హెల్దీయో అంత టేస్టీగా ఉంటుంది. చేసిన రోజు కంటే కూడా మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అంత బాగుంటుంది. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉపవాసాలు ఉన్న రోజు పండగలకి స్పెషల్గా ఏదైనా స్వీట్ రెసిపీ చేయాలి అనుకుంటే ఈసారి తప్పకుండా ఇది ట్రై చేయండి. ఇంకా రాగిపిండి ఉండ్రాల పాయసం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్కి ఒక వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అనమాట. సో ఈ రాగిపిండి ఉండ్రాల పాయసానికి అయితే ముందైతే 2 టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయినా సోక్ చేసి పెట్టుకోవాలి, నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదం పప్పు అలాగే కిస్మిస్ని తీసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర రిమైనింగ్ ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాటిని మంచిగా యాడ్ చేసుకోవచ్చు, లక్షణంగా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా వీటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మరలా ఇదే గిన్నెలోకి మనం 30 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి అండి. సగ్గు బియ్యం మంచిగా నానుతూ తొందరగా ఉడుకుతుంది. సో తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం అతుక్కోకుండా ఉండడానికి మీద నుంచి నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇలా వేయడం వల్ల సగ్గు బియ్యం అతుక్కోకుండా గిన్నెకి ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇది సిమ్లో పెట్టేసి మంచిగా సగ్గు బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఒక స్టవ్ మీద మనం సగ్గు బియ్యాన్ని ఉడికించుకుంటూ ఉందాము. మరోవైపు ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ మీద అందులోకి ఒక కప్పటి వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ అన్ని నేను సేమ్ మెజర్మెంట్స్లో తీసుకుంటున్నాను. ఒక కప్పు వాటరు బాయిల్ అవుతున్న టైంలో సేమ్ క్వాంటిటీలో రాగి పిండిని వేసుకోవాలి. సో ఈ రాగి పిండిని మంచిగా వాటర్లో ఉడికించుకోవాలి. కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇలా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 2 to 5 మినిట్స్లో దగ్గరికి అయిపోతుందండి. ఒక అడుగంటకుండా మంచిగా దగ్గరికి కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము అయితే సరిపోతుందండి. సో ఒక 5 మినిట్స్లో అది మొత్తం దగ్గరికి అయిపోతుంది. సో అడగంటక ముందే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పిండి ముద్ద అంతా దగ్గరికి వచ్చేలా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఎలా అయితే వినాయక చవితికి బియ్యం పిండి ఉండ్రాల పాయసం చేసుకుంటామో, పాశం స్వీట్ చేసుకుంటాం కదా, అలాగే ఇలా రాగి పిండితో ఇక్కడ మనము ఉండ్రాలను ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. సో ఒక కప్పు రాగి ఫ్లోర్కి చాలా ఉండ్రాలు అవుతాయి. సో మనం అప్పటికప్పుడు చేసుకోవాలి. ఏదైనా స్పెషల్గా స్వీటు ఇలా ఉపవాసాలు ఉన్నప్పుడు అంటే ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటికంటే మించి ఏంటంటే ఇక్కడ మనము రాగి ఫ్లోర్లో మంచి కాల్షియం ఉంటుంది, ఐరన్ మంచిగా బెల్లంలో ఉంటుంది. అలాగే మనం యూజ్ చేసేవి ఇక్కడ పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి అన్నీ హెల్తీ ప్రోడక్ట్స్. అన్హెల్తీ ప్రోడక్ట్స్ ఏది లేదు, ఎందుకంటే షుగర్ని ఇక్కడ మనం ఎక్కడ యూజ్ చేయట్లేదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఉండ్రాళ్ళగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఉండ్రాలని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం ఉడికించుకోవాలండి. సో అందుకోసం మనం ఆల్రెడీ స్టవ్ మీద సగ్గు బియ్యాన్ని ఉడికిస్తున్నాం కదా, దీన్ని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి 3 కప్పుల చిక్కటి పాలను వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, నార్మల్గా పాలైనా పర్వాలేదండి. సేమ్ అన్ని ఒకటే కప్పు క్వాంటిటీతోని నేను ఇక్కడ 3 కప్పుల పాలను వేసుకుంటున్నాను. పాలు మంచిగా మరిగించుకోవాలి, బాయిల్ కావాలి, కింది నుంచి మీద దాకా మంచిగా మరగాలన్నమాట పాలు. అలా మరుగుతున్న టైంలో
చూసారా పాలైతే మంచిగా మరుగుతున్నాయండి. ఇలా మరుగుతున్న పాలల్లో ఇంకా సగ్గుబియ్యం కంప్లీట్‌గా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి ఉండ్రాల్ని ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. సో, రాగి పిండి ఉండ్రాలనే వాటిని ఎప్పుడైనా సరే పాలు ఇలా మంచిగా మరుగుతున్న టైంలోనే వేసుకోవాలి. అలా మరగక ముందే వేసినట్లయితే రాగి పిండి అంతా ఇచ్చుకుపోయి పాలల్లో అంత డివైడ్ అయిపోతుంది. పిండిలాగా అయిపోతుంది. కాబట్టి కొంచెం పాలను బాగా మరగబెట్టుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఉండ్రాలని పాలల్లో వేసేసుకొని కరెక్ట్గా ఒక 15-20 నిమిషాలండి, అంతకంటే ఎక్కువ ఏం టైం పట్టదు. ఒక మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చూసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మంచిగా ఉండ్రాలని ఈ పాలల్లో ఉడికించుకోవాలి. అలాగే ఉండ్రాలతో పాటు తీపికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బెల్లాన్ని వేస్తున్నాను. ఏ కప్పుతోనైతే మనము రాగి పిండిని తీసుకున్నామో అదే కప్పుతోని బెల్లం తురుమును కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటాను. సో, ఇక్కడ డౌట్ ఏంటిదంటే ఇలా బెల్లం తురుము డైరెక్ట్‌గా వేయడం వల్ల పాలేమన్నా విరిగిపోతాయేమో అని డౌట్ వస్తూ ఉంటుంది. అలా ఏం లేదండి, పాలేం విరిగిపోలేదు. చక్కగా రాగి పిండిలో మంచిగా పిండితోని మనం ఉండ్రాలు చేసాం కదా, ఈ పాలలో చక్కగా ఉడికిపోయాయి. బెల్లం కరిగిపోయింది. చాలా కమ్మగా అయిందండి ప్రసాదం రెసిపీ. చాలా టేస్టీగా అయింది. చాలా బాగా అయింది. ఈ శివరాత్రికి మీరు తప్పకుండా దీన్ని ట్రై చేయాల్సిందే మీరు. సో, తర్వాత అండ్ ఫైనల్లీ ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అలాగే మీద నుంచి కాసంత నెయ్యిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. అన్నీ బాగా కలిపేసుకోవాలి. అంతేనండి. ఎంతో సింపుల్, టేస్టీ, అన్నిటికన్నా మించి హెల్తీ రాగి పిండితో ఉండ్రాల పాయసం రెడీ అండి. తప్పకుండా ఈ శివరాత్రి పండగకి ఈ రాగి పిండి ఉండ్రాల సగ్గుబియ్య పాయసం తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి, మీరు తినండి. దట్టు నేను చెప్పాను కదా, కంపల్సరిగా ఇది వేడి వేడిగా ఎంత టేస్టీగా ఉందో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా అంతకంటే ఎక్కువ కమ్మగా రుచిగా ఉందండి. సో, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లల బోన్ డెవలప్‌మెంట్‌కైనా, వాళ్ళ కోసం ఐరన్ కోసం, కాల్షియం కోసమైనా తప్పకుండా రకరకాల పల్లులు, పదార్థాలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ ట్రై చేస్తూ ఉంటారు. ఈసారి వాళ్ళ ఫుడ్ మెనూలో ఇది యాడ్ చేయండి. మంచిగా ఇష్టంగా తింటారు. సో, ఇదండి శివరాత్రి పండగ స్పెషల్ రెసిపీ రాగి పిండి ఉండ్రాల సగ్గుబియ్యం పాయసం. సో, నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియో ఫీడ్ బ్లాగ్‌తో. నేను మరొక్కసారి మీ అందరికీ కూడా శివరాత్రి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ మహాశివుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. బాయ్. థ్యాంక్ యూ.